నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్రామీణ ప్రాంతాల్లోని మన సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సంబరాలను చేపట్టిందని జిల్లా క్రీడా సాధికారిక అధికారి డిఎంఎం శేషగిరి తెలిపారు. రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో క్రీడా సాధికారిక సంస్థ మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కర్రసాము, కత్తిసాము, కర్రబిళ్ల, ఏడు పెంకుల ఆట, గాలిపటాల వంటి వివిధ రకాల గ్రామీణ ఆటలను అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రాచీన క్రీడలను పిల్లలకు అలవాటు చేయడంతో పాటు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించాలని అన్నారు. వీటిని గుర్తించి ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీటీ కనకరాజులు పాల్గొన్నారు. వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటికి మళ్ళా ప్రోత్సహిస్తూ ఆ గేమ్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ క్రీడలను ఈ సమ్మర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ అంతరిస్తున్న క్రీడలో తొక్కుడు బిళ్ళ, తాడు లాగడం, స్కిప్పింగ్ మరియు ఏడు పెంకులాట మనం ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన గేమ్లు ఇవన్నీ ఇప్పుడు ఎవరు ఆడతలేదు. సో ఆ గేమ్ని మళ్ళా ఉద్యోగం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో మొత్తం 26 జిల్లాలో ఈ ఆటల పోటీలు జరుగుతున్నాయి. అందులో ఆడడమే కాదు, మీతో మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకు కూడా ఈ గేమ్స్ యొక్క లాభాలు చెప్పండి. గేమ్స్ అనే ప్రతిదీ మంచిగా చేస్తే తప్ప చెడేది చేయదు. ఆ అంతరిస్తున్న క్రీడల్లో ఇంకోటి కరసాము ఒకటి మర్చిపోయాను. కరసాము ఒకటి ఉంది. చాలామంది తెలియని గేమ్స్ ఇవి. ఎప్పుడో మనం ఏం చేస్తామంటే ఏ పండగ వాతావరణంలో అమ్మవారి జాతరలో డెమాన్స్ట్రేషన్ టైప్లో చూస్తాం కరసాముని. పురాతనమైన గొవ్వూరు గోష్పాద క్షేత్రాన్ని రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ కె రామచంద్ర మోహన్ మంగళవారం సందర్శించారు. ఈ క్షేత్రాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ దీనిని అన్ని విధాలా ఆధునీకరిస్తామని అన్నారు. అలాగే ఈ క్షేత్రానికి చుట్టుప్రక్కల 5 కిలోమీటర్ల మేర ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షులు ఏ రామకృష్ణ, ఎస్ చిన్నీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలు 3 రోజుల ముందే వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మాత్యులు వంగలపూడి అనిత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం లొల్లలాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్లను ఆమె పరిశీలించారు. అనంతరం డ్రాగన్ పడవల సెమీఫైనల్స్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళమించిన అందాలు కోనసీమలో ఉన్నాయని, ఆత్రేయపురం ఉత్సవం ప్రపంచానికి చాటిందని తెలిపారు. ఆత్రేయపురం పూతరేకులకు ప్రసిద్ధి అని, చిన్న గ్రామం అయిన పూతరేకులతో తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం సాధించిందని, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిందని అన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ఎమ్మెల్యే బండా సత్యానందరావు చేసిన కృషి అమోఘమని అన్నారు. ఈ ప్రాంతమంతా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధికి ఎమ్మెల్యే బండా సత్యానందరావు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి వైభవంతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని, ఆత్రేయపురం చుట్టుపక్కల టూరిజం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. లొల్లలాకుల వద్ద శాశ్వతంగా టూరిజం అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు చేపట్టాలన్న ఎమ్మెల్యే ఆలోచనలకు సహకరిస్తామన్నారు. టూరిజం అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి లభిస్తుందని, యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గులతో పార్లకి సుజీతమైన ఆమాక్షులకి కాదు, ఇలాంటి ఉత్సవాలు కూడా పెట్టింది పేరనిపించే విధంగా గడిచిన సంవత్సరం నుంచి కూడా అత్యద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ శాసనసభ్యులు సత్యానందరావు గారు
ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలకి ఊతంగా నిలబడ్డారు. అంతేకాదు ఇప్పుడు అడిగాను నేను, ఈ పడవ పందాలు ఎక్కడెక్కడ వారు వచ్చారంటే కేరళ వారు కూడా వచ్చారనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఇది కేవలం ఇక్కడ వరకు పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కోనసీమ యొక్క గొప్పదనాన్ని, కొత్తపేట యొక్క గొప్పదనాన్ని, ఆత్రేయపురం యొక్క గొప్పదనాన్ని విశ్వవిఖ్యాతం చేసే విధంగా వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా తప్పనిసరిగా అభినందనలు తెలియజేయాలనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తున్నాను. మనకి చాలా సందర్భాల్లో పర్యాటక రంగం అనగానే కేరళ గుర్తొస్తుంది, గుజరాత్ గుర్తొస్తుంది, రాజస్థాన్ గుర్తొస్తుంది. కానీ మీ అందరికీ ఒకటే నేను మనవి చేస్తున్నాను, 2019 నుంచి 24 వరకు ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా అడిగంటిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన అత్యద్భుతమైనటువంటి పరిపాలనా దక్షునిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడడానికే రాజకీయ పార్టీని పెట్టి దాన్ని సాధించడానికి అహరహం కృషి చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి పైన ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు, వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామాగా నిలిచింది. అంతేకాదు ప్రత్యేకించి పర్యాటక రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దూరదృష్టితోటి వెంటనే రాగానే పరిశ్రమలకి ఏ హోదా ఉంటుందో ఆ పరిశ్రమల హోదాని ఇవాళ పర్యాటక రంగానికి కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్ మాధవ్, ఎమ్మెల్యేలు వేగుల జోగేశ్వర, దాట్ల బుచ్చిరాజు, రాజులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు పెద్ద అండగా నిలుస్తుందని రాజుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త గొల్లపల్లి అమూల్య అన్నారు. రాజోలు మండలం తాటిపాకలో ఆమె నివాసం వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. 12 మంది లబ్ధిదారులకు 9,63,851 విలువైన చెక్కులను పంపిణీ చేశామన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. 1,52,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ జిల్లా దేశంలోనే ముందు స్థానంలో ఉందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి షాజ్ నాయక్ స్పష్టం చేశారు. ఏలూరు తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని తెలిపారు. దిగుబడిలోనూ ముందు వరుసలో ఉన్నామని చెప్పారు. ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం 1 టన్ను 19,000 పైచిలుకుగా ప్రభుత్వం ద్వారా నిర్ణయించిందని పేర్కొన్నారు. పొగాకు, మామిడి, మొక్కజొన్న రైతులు కూడా ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వస్తున్నారని వివరించారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 1,52,000 ఎకరాలలో ఈ యొక్క ఆయిల్ పామ్ పంట వేసి దేశంలోనే నంబర్ 1గా ఈ యొక్క విస్తీర్ణంలో కానీ పంట దిగుబడి సాధించటంలో కానీ మన రాష్ట్రము చాలా ముందులో ఉంది. అలాగే దాంట్లో మన యొక్క ఏలూరు జిల్లా ప్రప్రథమంగా ఉంది. ఈ యొక్క ఆయిల్ పామ్ పంట విస్తీర్ణాన్ని పెంచేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అండర్ NMEOP నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ పామ్ కింద రైతులకు చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంది. అందులో భాగంగా ఆయిల్ పాము అభివృద్ధి పథకంలో మొక్కల సరఫరా దగ్గర నుంచి 4 సంవత్సరాల వరకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నుంచి 4 సంవత్సరాలు రాయితీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంది. అందులో దాదాపు 69,000 నుంచి 70,000 ఎకరాల వరకు ఒక హెక్టారుకు రైతుకు రాయితీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అందులో మొదటి సంవత్సరము 29,000 వరకు ప్లాంట్ మెటీరియల్గా, అలాగే
5,250 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చులుగా, అలాగే 4 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క మెయింటెనెన్స్ ఖర్చులుగా దాదాపు 22,000 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. సో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న అన్నదాతలకు విరివిగా పంట రుణాలను మంజూరు చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు మండలం దువ్వ పరిసర ప్రాంతాల విద్యాభివృద్ధికి దోహదపడ్డ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హర్షం వ్యక్తం చేసిన 1972-73 పూర్వ విద్యార్థులు. పెంటపాడు మండలం బి కొండేపాడు గ్రామంలో విజయవంతంగా నిర్వహించిన వికలాంగుల సంక్రాంతి సంబరాలు ఆధ్వర్యం వహించిన ఆర్ఎంపీ ముత్యాల. గ్రామీణ ప్రాంతాల సాంప్రదాయ క్రీడలను పరిరక్షించుకోవాలి. రాజమండ్రిలో పల్లె ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా క్రీడా అధికారి శేషగిరి. పురాతనమైన కొవ్వూరు గోష్పాద క్షేత్రాన్ని సందర్శించిన ఏపీ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్. దీని ప్రత్యేకతపై ఆరా. ఆత్రేయపురం సంక్రాంతి సంబరాలను పరిశీలించి ప్రశంసించిన రాష్ట్ర మంత్రులు వంగలపూడి కందులలు. స్వాగతం పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పేద ప్రజలకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి రాజోలులో స్పష్టం చేసిన తెలుగుదేశం నియోజకవర్గ సమన్వయకర్త గొల్లపల్లి. 12 మందికి చెక్కుల పంపిణీ. ఆయిల్ ఫామ్ సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఏలూరు జిల్లా ప్రకటించిన జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సాజా నాయక్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.